హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇవాళ నేను మీ ముందు ఉంచబోయే అంశం చాలా కీలకమైంది. అప్రమత్తంగా లేకపోతే కొంపలు మునిగిపోయే పరిస్థితి. ఇది ఎస్ఐఆర్ గడువు రేపటితో అంటే జూలై 14తో ముగియనుంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ రేపటితో ముగుస్తోంది. ఇప్పటికైనా అప్రమత్తంగా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పిందే నిజమయ్యే పరిస్థితి 100% కనిపిస్తోంది. ఎస్ఐఆర్ అనేది అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎలక్షన్ కమిషన్ ఒక ఎస్ఐఆర్ ప్రక్రియను తీసుకొచ్చి రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేసే ఒక కీలకమైనటువంటి ఘట్టం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఆటలో భాగం. అంతేకాదు ఎస్ఐఆర్ అనేది కేవలం ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియగా చూడవద్దు. ఎస్ఐఆర్ను కేవలం ఓటర్ల అవకతవకలను నిర్మూలించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే ప్రక్రియగా చూడవద్దు అంటున్నారు పొలిటికల్ ఎకనమిస్టులుగా అందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు. డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రతి నగరంలోనూ పెద్ద ఎత్తున సెమినార్లలో పాల్గొని ఎస్ఐఆర్పై ఆయన చేస్తున్నటువంటి కృషి నిజంగానే అభినందనీయం. ఎందుకంటే ఎస్ఐఆర్ను కేవలం ఓట్ల జాబితాకు సంబంధించినటువంటి లేదా ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంగా చూడవద్దంటున్నారు ఆయన. ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా మాత్రమే కాదు ఇది రానున్న కాలంలో మీ పౌరసత్వాన్ని సైతం హరించి వేసే ఒక ప్రక్రియకు దారితీసే అవకాశమని ఆయన హెచ్చరిస్తున్నారు. అంటే ఇక్కడ ఇండియాలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, చాలా ప్రమాదకరమైనటువంటి ఆట ఇది. అందుకే డాక్టర్ పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు ఎస్ఐఆర్ను కేవలం ఓటర్ల ప్రక్షాళనగాను ఓటర్ల జాబితా ప్రక్షాళన దిశగాను చూడవద్దు. ఇది ఒక రక్తపాత రహిత రాజకీయ నరమేధం, బ్లడ్లెస్ పొలిటికల్ జీనోసైడ్. చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి నిజంగానే చాలా చాలా ఆందోళన కలిగించే విషయం. ఇండియాలో ఇజ్రాయిలీకరణ జరుగుతోందంటున్నారు డాక్టర్ పరకాల ప్రభాకర్. ఇండియాలో ఇజ్రాయిలీకరణ అంటారా అని అంటే సందేహం ఉన్నట్టుంది కదా. వాస్తవానికి ఇజ్రాయెల్ గురించి ఒక్కసారిగా పరిశీలిస్తే ఇజ్రాయెల్లో ఏం జరుగుతోంది, ఇజ్రాయెల్లో అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు కృషి చేసేది, వాళ్ళు పని చేసేది కేవలం యూదుల కోసమే. అక్కడ ఓటు వేసేది కూడా యూదులు తప్ప మరొకరికి అక్కడ ఓటు హక్కు ఉండదు. వాళ్ళు పనిచేసేది అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మాట్లాడేది యూదుల కోసమే, పని చేసేది కూడా యూదుల కోసమే. అక్కడ మతపరమైనటువంటి చిహ్నాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంటే అక్కడ ఇజ్రాయిల్లో ఇజ్రాయిలీకరణ అంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు, కానీ అటువంటి ఇజ్రాయిలీకరణ ఇక్కడ ఇండియాలో జరగబోతోంది. అందుకే ఇండియాలో కూడా పార్లమెంట్లో కూడా ఇటీవల హైందవ మతానికి సంబంధించినటువంటి ఒక చిహ్నం పెట్టారనేది డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్తున్నారు, నేను కాదు. అంతేకాదు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి పథకానికి, యూపీఏ ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ఒక కీలకమైనటువంటి పథకానికి పేరు కూడా మార్చేసింది. మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఎన్ఆర్ఈజే స్కీమ్ పేరును మార్చేసి రామ్జీ అనే పేరుతో రామ్ సౌండ్ వచ్చేలా పెట్టుకుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, మతపరమైన అంశాలను ఇక్కడ జోడిస్తున్నారనేది ఈ పథకాల పేర్లు కానీ సిటీల పేర్లు కానీ మార్చే ప్రక్రియలో ఇప్పటికే అందరూ చూస్తున్నారు. డాక్టర్ పరకాల ప్రభాకర్ పదే చెబుతున్నది కూడా అదే, ఇండియాలో ఇజ్రాయిలీకరణ జరుగుతోందంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఒక కొత్త మోడల్ను ఇండియాలో తీసుకురాబోతున్నారు. కొన్ని వర్గాల్ని, కొన్ని సమూహాల్ని ఎన్నికల ప్రక్రియకు దూరం చేయబోతున్నారు. కొన్ని వర్గాలు, కొన్ని సమూహాలు మాత్రమే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ఒక మోడల్ను అవలంబించబోతున్నారు, పాటించబోతున్నారు. అందులో భాగమే ఎస్ఐఆర్ ద్వారా కొన్ని వర్గాల ఓట్లను రాజకీయ సమూహం నుంచి చెరిపివేసే ప్రయత్నం జరుగుతోందంటూ డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రతి సందర్భంలోనూ చెబుతూ వస్తున్నారు. నిజంగానే ఎస్ఐఆర్ను కేవలం ఎన్నికల ప్రక్రియలో భాగంగా చూడవద్దు. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రక్రియ కాదు. ఎస్ఐఆర్ అనేది రానున్న కాలంలో పౌరసత్వానికి ముడిపెట్టే అంశంగా మారబోతోంది.
ఇక్కడ ఓటు హక్కు ఎస్ఐఆర్ ద్వారా ఎవరినైతే ఓటు హక్కు తొలగిస్తున్నారో ఆ ఓటు హక్కు లేని వ్యక్తులకు ఇండియాలో స్థానం ఉండదని కూడా చెప్పే ప్రయత్నం జరగబోతోందనేది ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అవలంబిస్తున్నటువంటి ఒక కొత్త మోడల్ అనేది డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అందుకే వైఎస్ జగన్ కూడా చాలా కీలకంగా చెప్పారు. ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే మీరు చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది, మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రేపటితో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు ముగుస్తోంది. ఇందుకే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఓట్లు పోతాయో, ఎవరెవరి ఓట్లకు ఏమవుతుందో, ఎన్ని లక్షల ఓట్లు గండి కొట్టబోతున్నారనే ఒక ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే ఒక అంచనా ప్రకారం ఎస్ఐఆర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 1 కోటి వరకు ఓట్లను తొలగించే ప్రక్రియకు రంగం సిద్ధమైందనేది తెలుస్తోంది. సో ముఖ్యంగా దీనికి సంబంధించే ఎస్ఐఆర్పై ఇటీవల డాక్టర్ పరకాల ప్రభాకర్ డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసినటువంటి ప్రసంగంలో కూడా ఇదే అంశాలను ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఎలక్షన్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే బీహార్లో 80 లక్షల ఓట్లు తొలగించేశారనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో 93 లక్షల మంది ఓట్లను తొలగించారనేది కూడా అందరికీ తెలిసిందే. ఇక తమిళనాడులో కూడా మరో 97 లక్షల ఓట్లను తొలగించిన సంగతి కూడా తెలిసిందే. ఇది కాకుండా ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపుగా 2.5 కోట్ల ఓట్లు ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించేసినటువంటి పరిస్థితి. రాజస్థాన్లో 44 లక్షల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్లో 28 లక్షల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. మధ్యప్రదేశ్లో 45 లక్షల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. గుజరాత్లో 77 లక్షల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో 2.5 కోట్లు కాదు 2,83 లక్షల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో తొలగించినటువంటి 93 లక్షల ఓట్లు కాకుండా మరొక 28 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ 28 లక్షల ఓట్లు తిరస్కరించలేదు, అలాగని ఓట్లకు ఆమోదించలేదు. అంటే గాల్లో పెట్టారు, పెండింగ్లో పెట్టారు. అంటే ఓవరాల్గా చూస్తే దాదాపుగా 1,18 లక్షల ఓట్లు వెస్ట్ బెంగాల్లో తొలగించేసినటువంటి పరిస్థితి. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏకంగా 8 కోట్ల ఓట్లను తొలగించినటువంటి పరిస్థితి. అది కూడా యాడింగ్ కూడా కలుపుకుంటే మైనస్ చేస్తాయి. ఒకవేళ ఇది కాకుండా ఉంటే 10 కోట్ల వరకు తొలగించేసినటువంటి పరిస్థితి. సో మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా పూర్తయిన నాటికి 16 నుంచి 17 కోట్ల ఓట్లు తొలగించాలనేది ఒక టార్గెట్ పెట్టుకుని నడుస్తున్నట్టుగా ఈ ప్రమాదకరమైన ఆటను ఎలక్షన్ కమిషన్ను ముందు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే డాక్టర్ పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు. పదే ప్రతి వేదికపై గొంతెత్తి గళమెత్తుతున్నటువంటి పరిస్థితి. సో ఎస్ఐఆర్ను కేవలం ఒక ఓట్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియగానో, లేకపోతే డూప్లికేట్ ఓటింగ్ తొలగించే ప్రక్రియగానో, లేదా చనిపోయిన ఓట్లను తొలగించే విషయంగానో చూడవద్దంటున్నారు. ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ను కేవలం ఒక ప్రమాదకరమైన వాట, ఇది ఒక రక్తపాత రహిత రాజకీయ నరమేధం అనే ఒక తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన అభివర్ణిస్తున్నారు. బ్లడ్లెస్ పొలిటికల్ జీనోసైడ్ అంటున్నారు. అంటే అంత తీవ్రంగా ఇక్కడ జరుగుతోంది. దీన్ని ఒక పౌరసత్వంతో ముడిపట్టే అంశంగా మారబోతోంది. కాబట్టి ఎస్ఐఆర్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. ప్రజలు అవసరమైతే దీనిపై పెద్ద ఎత్తున తమ గళమెత్తాల్సినటువంటి అవసరం ఉందని కూడా డాక్టర్ పరకాల ప్రభాకర్ చెబుతున్నారు. సో ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రక్రియ రేపటితో ముగియబోతోంది. ఎంతమంది ఓట్లు, ఎన్ని లక్షల ఓట్లు పోతాయనే ఒక ఆందోళన సర్వత్రా ఎక్కువ అవుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశమే కాకుండా రానున్న కాలంలో మీ పౌరసత్వాన్ని సైతం హరించి వేసే ఒక అంశంగా మారబోతుందనే ఒక ఆందోళన పెద్ద ఎత్తున వ్యక్తమవుతుంది. కొన్ని వర్గాల్ని, కొన్ని సమూహాల్ని ఎన్నికల ప్రక్రియలో భాగం చేసి, కొన్ని సమూహాల్ని, కొన్ని వర్గాల్ని ఎన్నికల ప్రక్రియకు దూరం చేసే ప్రయత్నం ఈ ఎస్ఐఆర్ ద్వారా అమలు చేయబోతున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్గా ఎస్ఐఆర్పై ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతుంది. ఎస్ఐఆర్ అనేటప్పటికీ ఒక గుండెలో కుంపటిగా మారుతుంది. కేవలం రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి సంబంధించినటువంటి అంశం. ఇది ఇలాగే చూడాలి, అప్పుడే మీ భవిష్యత్తు ఉంటుంది, ఇండియాలో మీ పౌరసత్వం ఖరారు ఉంటుందనేది డాక్టర్ పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు పదే చెబుతున్నారు.